జర్నలిస్ట్ స్వేచ్ఛ మృతిపై ఆ మిస్టరీ వీడుతోంది. ఫ్యాన్ కు రేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారు స్వేచ్ఛ. స్వేచ్ఛ మృతికి పూర్ణచందరే కారణమంటున్నారు పోలీసులు. మరణించేలా స్వేచ్ఛను పూర్ణ ప్రేరేపించాడన్నారు ఏసీపీ రమేష్. పెళ్లి చేసుకుంటానని చెప్పి పూర్ణ మోసం చేశాడన్నారు ఏసీపీ రమేష్. కేసులో మరిన్ని వివరాలు త్వరలో బయటకొస్తాయంటున్నారు ఆయన. స్వేచ్ఛ మృతిపై నిన్ననే లేఖ రూపంలో అన్ని చెప్పాను అని చెప్పుకొచ్చాడు పూర్ణచందర్. సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతా అంటున్నాడు. స్వేచ్ఛ కూతురు చెప్పిన మాటలు అబద్ధం అన్నాడు పూర్ణచందర్. నిజమేంటో త్వరలోనే తెలుస్తుంది అంటున్నాడు ఆయన. దాంతో పాటు కోర్టుకు వెళ్లి బెయిల్ అప్లై రూపంలో అన్ని క్లియర్ గా చెప్పిన అవకాశం వచ్చినప్పుడు ఆల్రైట్ విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన సందర్భంలో పూర్ణ రియాక్ట్ అయ్యాడు. ఒక్కసారి పూర్ణ ఏమన్నారో చూద్దాం. చావు కారణం మీరే అంటున్నారు, ఏం చెప్తారు చెప్పండి. నిజమేనా? మీరేనా కారణం? ఏం చెప్తారు? మీకు ఆపర్చునిటీ వచ్చింది చెప్పండి. నేను ఆల్రెడీ నిన్న లేఖ రూపంలో అన్ని క్లియర్ గా చెప్పిన అవకాశం వచ్చింది చెప్పండి. నేను ఆల్రెడీ నిన్న లేఖ రూపంలో అన్ని చెప్పిన మేడం, అన్ని చెప్పిన లేదమ్మా చావు కారణం మీరే అంటున్నారు, ఏం చెప్తారు చెప్పండి. నిజమేనా? మీరేనా కారణం? రైట్ అది ఆర్టీవీ పూర్ణచంద్రని ప్రశ్నించింది. మీరైన కారణం అంటే ఆల్రెడీ లేఖ రూపంలోనే అన్ని నేను చెప్పాను అంటూ కూడా చెప్పుకొచ్చాడు పూర్ణచందర్. ఈ నేపథ్యంలో ఆర్టీవీ ఆయన అడిగింది, మీకు మాట్లాడే అవకాశం వచ్చిన సందర్భంలో ఏమన్నారు అంటూ కూడా అదే టైంలో రియాక్ట్ అయ్యాడు పూర్ణచందర్. ఒకటే చెప్తున్నాడు, నేను చెప్పాల్సింది ఆల్రెడీ లేఖ రూపంలో ప్రస్తావించాను అంటూ కూడా చెప్పుకొచ్చాడు పూర్ణచందర్. ఆ లేఖలో ఒకసారి ఇన్ఫాక్ట్ ఆయన ఏమన్నాడు ఇంకోసారి చూద్దాం. చెప్పండి. నేను ఆల్రెడీ నిన్న లేఖ రూపంలో అన్ని క్లియర్ గా చెప్పిన అవకాశం వచ్చింది చెప్పండి. నేను ఆల్రెడీ నిన్న లేఖ రూపంలో అన్ని చెప్పిన మేడం, అన్ని చెప్పిన లేదమ్మా చావు కారణం మీరే అంటున్నారు, ఏం చెప్తారు చెప్పండి. ఆమె నా బిడ్డ అంటూ ఆమె ఆరోపణ చేసిన దాని గురించి ఏమంటారంటే ఆమె నా బిడ్డ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం పూర్ణచందర్కి సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆ లేఖలో ఎటువంటి అంశాలను ప్రస్తావించాడు? పూర్ణని చంపేశాడా? ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగబోతోంది అన్ని కోణాల్లో కూడా. ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. ఎందుకంటే పూర్ణచందరే ఇంతటి దారుణానికి కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపించిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోని లేఖలో ప్రస్తావించాడు, మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి పూర్ణచంద్ర స్వయంగా చేస్తున్న విన్నపం అంటూ ప్రారంభించి, ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్ఛ బలవన్ మరణం గురించి నేను ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన కొన్ని నిజాలు నేను మీడియా ద్వారా ప్రజలకు చెప్పలేని స్థితిలో అబద్ధం తెలంగాణ మొత్తం చుట్టేస్తుందని భయం అంటూ చెప్పుకొస్తూనే ఇందులో చెప్పుకొచ్చాడు. స్వేచ్ఛ నాకు 2009 నుంచి పరిచయం. మేమిద్దరం ఒక ఫలానా న్యూస్ ఛానల్ గురించి ప్రస్తావించాడు. ఫలానా ఛానల్లో పనిచేసేవాళ్ళం. ఆ ఛానల్లో మేము స్నేహితులుగా ఎన్నో విషయాలను షేర్ చేసుకునే వాళ్ళం అంటూ ఆ లెటర్ని చెప్పుకొస్తూ ఆ లెటర్లో అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఏమంటున్నారు చూద్దాం. స్వేచ్ఛ కేసులో పూర్ణచందర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం రిమాండ్కి తరలించారు. మనతో పాటు ఏసీపీ రమేష్ కుమార్ ఉన్నారు. ఎటువంటి కేసులు పెట్టాడు? యాక్సెప్ట్ చేశారా మీరు? ఏదైతే అతను యాక్సెప్ట్ చేయడం జరిగిందో ఎటువంటి కేసులు పెట్టాడు? అతని మీద అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్. పూర్ణచందర్ మొన్న ఈ 27th రోజు మన స్వేచ్ఛ టీవీ న్యూస్ రీడర్ ఆత్మహత్య చేసుకోవడంలో ప్రముఖంగా ఇతను పూర్ణచందర్ యొక్క పాత్ర ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనట్టు ప్రైమా ఫేజ్లో మాకు పరిశోధనలో తేలింది. దాని ప్రకారం ఈరోజు అతన్ని రిమాండ్ చేయడం జరిగింది. స్వేచ్ఛ చనిపోవడానికి ఇది సూసైడేనా లేకపోతే మర్డర్ అంటూ కూడా, ఇండైరెక్ట్ మర్డర్ అంటూ కూడా పలువురు చెప్తున్నారు. అసలు పూర్ణచందర్ ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్పాడు? పూర్ణచందర్ స్వేచ్ఛ ఇద్దరు 15 సంవత్సరాల క్రితము టీ న్యూస్లో ఇతను ప్రోగ్రామ్ డైరెక్టర్గా, ఆమె టీ న్యూస్ రీడర్గా ఇద్దరు పనిచేసేవారు. అప్పటి నుంచి మాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఏర్పడిన తర్వాత మేము కాలక్రమేణా 2015లో ఒక దుబాయ్లో ఒక బతుకమ్మ షోలో కూడా మేము బాగా దగ్గరగా క్లోజ్ అయ్యాము.
అక్కడి నుంచి మాది కంటిన్యూ అవుతున్నది. ఆమె పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత డైవోర్స్ 4-5 ఇయర్స్ డైవోర్స్ అయింది. ఆ డైవోర్స్ అయిన తర్వాత నేను ఆమెను నమ్మించాను, పెళ్లి చేసుకుంటానని నమ్మించాను. కానీ ఆమె ప్రెషర్ నేను పెళ్లి చేసుకోండి అని అంటే నాకు భార్య పిల్లలు ఉన్నారు. కానీ అతను తన దగ్గరికి వెళ్ళింది కూడా నేను పెళ్లి చేసుకుంటాను, నేను ప్రేమించానంటూ కూడా ఇటువంటి ఫాల్స్ ప్రామిస్ ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు అది యాక్సెప్ట్ చేశారా? మరి ఎవరైతే స్వేచ్ఛ ఉందో తను ఏం చెప్పింది? అసలు నన్ను పెళ్లి చేసుకోమని అడిగిందా ఏంటి? ఎక్కడ వీళ్ళకి చెడింది? అదే పెళ్లి చేసుకోమని అడిగినారు. ఫాల్స్ ప్రామిసెస్ ఏదైతే ఫాల్స్ ప్రామిసెస్ చేశారో అతని చేయలేకపోయారు. ప్రామిసెస్ను ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. ఇతను లస్ట్ను ఫుల్ఫిల్ చేసుకున్నారు. కానీ ఆమె యొక్క ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను ఇతను నెరవేర్చలేకపోయినారు. మరో విషయం కూడా, నిన్నటి వరకు చూస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇతని వల్లనే స్వేచ్ఛ చనిపోయింది, స్వేచ్ఛనే కాకుండా ఇంకా చాలామంది అమ్మాయిలను కూడా మోసం చేశారంటూ కూడా కుటుంబం ఆరోపిస్తుంది. ఈరోజు కూడా వాళ్ళ కూతురు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బ్యాడ్ టచ్ చేశాడు, చాలా అసభ్యంగా నాతో ప్రవర్తించాడని. దాని మీద కూడా కేసులు చేశారా? అది కేసు పరిశోధనలో ఉంది. ఏదొకటైతే మాత్రం వాస్తవం. అతని యొక్క అబెట్మెంట్ చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నది అనేది నిర్ధారణ అయింది. ప్రైమా పేజీలో ప్రూవ్ అయింది. అంటే స్టేట్మెంట్స్ ఆఫ్ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అక్కడ ఉన్న సర్కమ్స్టాన్షియల్ ద్వారా ప్రైమా పేజీ ప్రూవ్ అయింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది, డీటెయిల్గా జరుగుతుంది. ఇంకెవరెవరైతే స్టేట్మెంట్స్ ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ మీద కూడా ఇంకా ఏమైనా కేసెస్ నమోదయ్యే అవకాశం కూడా ఉంటుంది. స్వేచ్ఛ కూతురు కూడా అనేక ఆరోపణలు చేస్తుంది, ఫిజికల్ అబ్యూస్ అని కూడా. దాని మీద ఏం చెప్తారు? అది కూడా ఏదైతే చట్టంలో ఏదైతే ఉంటుందో ఆ చట్టంలో ప్రతిదీ తీసుకోబడుతుంది పరిగణలోకి. దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. మరో విషయం కూడా, ఎవరైతే పూర్ణచందన్ ఉన్నాడో వాళ్ళ భార్య కూడా మా భర్తకి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా తను వ్యాఖ్యలు చేస్తుందంటూ కూడా సమాచారం వస్తుంది. వీళ్ళ కుటుంబాన్ని కూడా ఏమైనా ఇన్వాల్వ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? వీ డోంట్ హ్యావ్ ఐడియా. దాని గురించి మాకేమీ ఇది రాలేదు. ఇతను మాత్రమే వాళ్ళ తండ్రి ఉన్న సర్కమ్స్టాన్షియల్ విట్నెసెస్ పూర్ణచందరే ఆత్మహత్య చేసుకోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనారు. అది కూడా ప్రైమా పేజీలో ప్రూవ్ అయింది. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో పూర్ణచందన్ ఏం చెప్పాడంటే, ఈజీ ఫీలింగ్ గిల్టీ ఇదంతా చేసినందుకు ఏమైనా చెప్పాడా, లేకపోతే నేను నిర్దోషిని, నాకు తను చనిపోవడానికి ఎటువంటి సంబంధం లేదన్నారు? లేదు, అతను కన్ఫెస్ అయ్యాడు, నేను చేసింది తప్పు, ఆమె సూసైడ్ చేసుకోవడానికి కూడా నేను కూడా ముఖ్య కారకుని అని అతను మా ముంగట చెప్పడం జరిగింది. అంటే ఎందుకు పెళ్లి చేసుకోమంటే మొహం చాటేశాడని మీరు అడిగారా? అడిగాము. భార్యాభర్త, తనకు భార్య ఉంది, నేను ఇద్దరిని చూసుకుంటాను అన్నాడు. కానీ ఆమె ఇప్పుడు అది మంచిది కాదు, మనం ఏదైనా ఒక దాన్ని డిసిషన్ తీసుకోవాలన్న మధ్యలో గొడవలు స్టార్ట్ అయినట్టున్నాయి. ఆ గొడవలలో ఇతను ఆమెను హార్ష్గా బిహేవ్ చేయడము అవి జరిగి ఉన్నాయి. అతను చెప్పారు, కన్ఫెషన్ చేశారు. దాని ప్రకారం ఆమె మనసు వెక్స్ అయిపోయి, శరీరం మీద మన జీవితం మీద వెక్స్ అయిపోయి ఆమె హ్యాంగింగ్ చేసుకుంది. అంటే ఈ బలవన్మరణానికి పాల్పడక ముందు కూడా వీళ్ళిద్దరు కలిసి గుడికి వెళ్ళారు, ప్రయాణం చేశారు. ఆ సమయంలో ఎక్కడన్నా గొడవ జరగడం లేకపోతే ఇంకేదన్నా, ఎందుకంటే కుటుంబం కూడా తినని చంపేయడానికి కూడా అనేకసార్లు హామ్ చేయడానికి, పూర్ణచందన్ అడ్డు తొలగించుకోవడానికి కూడా ప్రయత్నించారంటూ కూడా కుటుంబం ఆరోపిస్తుంది. మాకు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే కన్ఫెషన్ చేసేటప్పుడు అతను చెప్పారు, లాస్ట్ ఒక 10 days బ్యాక్ మేము అటు అరుణాచలం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా మాకు తినేటప్పుడు హోటల్లో గొడవ జరిగింది. ఈ అమ్మాయి స్వేచ్ఛ పెళ్లి చేసుకోమని నన్ను అడిగితే నేను చేసుకోనని కరాఖండిగా చెప్పాను. అది బాగుండదు, నాకు మళ్ళీ నాతోటి కొంచెం గొడవ జరిగిందని చెప్పాడు అతను. అంటే ఈ కేసులో కూడా పొలిటికల్ హస్తం ఉంది, కేసుని తప్పుదోవ పట్టిస్తా అంటూ కూడా ఒక పుకారులు బయట తిరుగుతున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? సమగ్ర విచారణ జరుగుతుందా? పక్కా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇన్వెస్టిగేషన్, పరిశోధన, భౌతిక, మౌఖిక, సాంకేతిక ఆధారాల మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే అక్యూజ్గా తేలుతారో వాళ్ళందరినీ చట్ట ప్రకారము 5 విధాలుగా
చట్టం తన పని తను చేసిపోతుంది. స్వేచ్ఛ గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు, ఫారెన్సిక్కి పంపిస్తారు. దీనికన్నా ముందు ఏదన్నా తను వీడియో కాల్ పెట్టి మరి అతనికి చూపించుకుంటూ చనిపోయిందంటూ కూడా కుటుంబం వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. దాని గురించి ఏంటి, ఏదైనా చాట్ రికవరీ చేస్తారా ఏంటి? అది మేము ఏమీ చేయమండి. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు వాళ్ళ ఫోన్ మనం సీజ్ చేశాము. ఎవరు డిసీజర్ స్వేచ్ఛ గారి ఫోన్ మేము సీజ్ చేశాము. అది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి వెళ్తుంది. ఆ ల్యాబొరేటరీలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అలా ఏమైతే వస్తాయో అప్పుడు మళ్ళీ ఫర్దర్గా మేము మీకు అప్పుడు మళ్ళీ చెప్తాం. ఇప్పుడు ఎటువంటి కేసులు పడ్డాయి, ఎన్ని నెలలు శిక్ష పడే అవకాశాలు? అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ అంటే ఒక మనిషి మరణానికి కారణము కావడానికి ఎంత పాత్ర మన చట్టంలో ఉందో ఆ చట్టం ప్రకారం ఆ కేసు నమోదు చేయబడ్డది. అది చట్ట ప్రకారం ఆల్టర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది ఇన్వెస్టిగేషన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఫార్ అయితే ఇప్పుడు అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ అట్రాక్ట్ అయింది, అందుకోసమే రిమాండ్ చేయడం జరుగుతుంది కోర్టు ముందు. ఎస్, స్వేచ్ఛ చనిపోవడానికి కూడా పూర్ణచంద్రనే మరొక కారణం అంటూ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అతని కారణం అంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నారు. కుటుంబం కూడా అనేక ఆరోపణలు అయితే ప్రస్తుతం చేస్తుంది. ఒకటి, మా కూతుర్ని కూడా అబ్యూజ్ చేయడం, అదే కాకుండా స్వేచ్ఛని కూడా అనేక సార్లు పెళ్లి చేసుకుంటానంటూ కూడా మొహం చాటేశారు. అందుకే స్వేచ్ఛ తీవ్రమైన మనస్తాపంకి గురై చనిపోయింది. కూతుర్ని కూడా అనేకసార్లు వేధింపులకు, స్వేచ్ఛ కూతుర్ని కూడా అనేకసార్లు వేధింపులకు గురి చేసి చాలా ఇబ్బంది పెట్టాడు, వాళ్ళకి నరకం చూపించాడంటూ కూడా కుటుంబం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న రాత్రి పోలీస్ స్టేషన్కి చేరుకున్నాడు పూర్ణచంద్ర తన లీగల్ టీంతో కలిసి. ఆ నేపథ్యంలోని ఇటు పోలీసుల ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. పోలీసులు చెప్తున్నారు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటూ కూడా. ఈ నేపథ్యంలో వెళుతున్న క్రమంలో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. రాత్రి అరౌండ్ 10-10:30 అనుకుంటా ఆ ప్రాంతంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకుంటున్నాడు పూర్ణచంద్ర. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత సమగ్ర విచారణ జరిపారు పోలీసులు. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఆ కోణంలోని ఆయన్ని అనేక ప్రశ్నలు సంధించారు. సో అసలు ఎటువంటి ప్రశ్నలు సంధించారు, ఎటువంటి సమాధానాలు రాబట్టడం జరిగింది, ఇవన్నీ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా తనకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది అనే అంశానికి సంబంధించి మొదలుపెట్టి ఆ తర్వాత జరిగిన ఆ వృత్తాంతం అంతా కూడా చెప్పుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆ వృత్తాంతం అంతా కూడా కొద్దిసేపటి క్రితం ఏసీపీ రమేష్ చెప్పిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోని ఇంకా ఎటువంటి టర్న్ తీసుకోబోతోంది, ఇప్పటికైతే పొలిటికల్ ఇంప్లికేషన్స్ గురించి, అంటే పొలిటికల్గా ఏమైనా ఇంపాక్ట్ దాని గురించి మాట్లాడుతున్న క్రమంలో లేదు, అటువంటిది ఏమీ లేదు. ఇది పూర్తిగా చట్టం తన పని తాను చేసుకు వెళ్ళిపోతుందంటూ కూడా ఏసీపీ రమేష్ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలోని ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒప్పుకున్నాడు, అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్లో తను చెప్పాడు అంటూ కూడా పోలీసులు చెప్తున్న సందర్భం. 10 రోజుల క్రితం అరుణాచలం వెళ్ళారు. అరుణాచలం వెళ్ళిన క్రమంలో గొడవ జరిగింది. ఆ గొడవ నేపథ్యం కూడా ఇటు స్వేచ్ఛ పెళ్లి చేసుకోమని కోరింది, అయితే పెళ్లి కుదరదు అంటూ కూడా పూర్ణచంద్ర చెప్పాడు అంటూ కూడా ఆ గొడవ నేపథ్యంకి సంబంధించి అసలు ఏం జరిగిందనేది కూడా పోలీసులు దాంట్లో వివరించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఈ ఫోన్కి సంబంధించి, అంటే వీడియో కాల్ చేస్తూ ఈ దారుణానికి పాల్పడింది, అంటే మరణానికి పాల్పడింది స్వేచ్ఛ అంటూ కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఫోన్ అయితే మాత్రం సీజ్ చేస్తాం. అది ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. ఫోరెన్సిక్ టీమ్ ఇచ్చే ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుందంటూ కూడా ఇటు పోలీసులు చెప్పుకొచ్చిన ఆ పరిస్థితి మీరు చూడొచ్చు. పూర్ణచందర్ అతగాడి, ఇటు స్వేచ్ఛ మరణానికి కారణమైన వ్యక్తి అంటూ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అవడం జరిగింది. రిమాండ్కి తరలించారు పోలీసులు. ఇక్కడి నుంచి ఇటువంటి అంశాలు వెలుగులోకి రాబోతున్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు ముందుగా మభ్యపెట్టిన పరిస్థితి, ఎందుకు ఆ తర్వాత ఇటువంటి టర్న్స్ తీసుకుంది, ఎందుకు అంతలా మభ్యపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆయన ఒక మాట అనడం జరిగింది, లస్ట్ అనే ఒక పదాన్ని ఉపయోగించారు. ఎంత దారుణం అది. ఎందుకంటే ఒక మనిషికి సంబంధించి రిలేషన్షిప్ ఇదేనా మన భారతదేశంలో, మన సనాతన భారతదేశంలో మనం ఇచ్చే వాల్యూ? ఎందుకంటే ఎప్పటి నుంచో అనాథగా మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తాం రిలేషన్స్కి. లేదు, ఒక రిలేషన్ ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కదా. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి లాయర్లు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ పూర్ణకు సంబంధించిన రిమాండ్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. ఈ ఎఫ్ఐఆర్ కాపీలు, అక్యూజ్డ్ కాపీస్ ఏవైతే ఉన్నాయో
నాకు వాళ్ళు ఇవ్వలేదు. కానీ ఏ సెక్షన్స్ పోలీస్ వాళ్ళు ఫాయిస్ చేసిండ్రు అనేది మాత్రం నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం BNS 69 ఒకటి పెట్టినారు, BNS 108 ఒకటి పెట్టినారు ఒక ఎఫ్ఐఆర్లో. అందులో కంప్లైనెంట్గా వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఉండే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ రాలేదు కాబట్టి. ఇంకొక ఎఫ్ఐఆర్లో ఆ పాప ఇవాళ మార్నింగ్ మీడియాకి ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా దాన్ని ఆధారంగా చేసుకొని పోక్సో యాక్ట్ సెక్షన్ 78 మామూలు బ్యాడ్ టచ్కి సంబంధించిన సెక్షన్ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఎఫ్ఐఆర్లో 69 BNS చెప్తున్నది ఏంటంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ ఈజ్ అబ్టైన్డ్ త్రూ ఏ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి తనతో సెక్షువల్ ఇంటర్కోర్స్కి వెళ్ళడము అనే ఆరోపణ. 108 BNS వచ్చి అబేట్మెంట్ టు సూసైడ్, అంటే ఫార్మర్లీ ఇట్ వాజ్ 306 IPC, అంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం, పురిగొల్పడం అటువంటివి వస్తాయి. ఇవి ఎఫ్ఐఆర్కి సంబంధించినంత వరకు నా దగ్గర ఉన్న సమాచారం. ఎట్లా కోర్టును ఆశ్రయిస్తున్నాము బెయిల్ కోసం. మొదట వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఆరోపణలు చూసిండ్రు, ఆయన రిలీజ్ చేసిన లేఖ మీరు చూసిండ్రు. దాని తర్వాత ఈరోజు ఫస్ట్ రోజు అమ్మాయి మాట్లాడినది మీరు చూసినారు, ఈరోజు థర్డ్ రోజు అమ్మాయి మాట్లాడింది మీరు చూసారు. తర్వాత వీళ్ళ పూర్ణ సైడ్ నుంచి ఇంకెవరైనా కుటుంబ సభ్యులు స్పందిస్తారేమో చూడాలి. ఈ విషయాల్లో ఏది కూడా అంటే ఐ కెన్ సే ఓన్లీ వన్ థింగ్, ఇటువంటి భావోద్వేగ సమయంలో, దురదృష్టకరమైన సంఘటన జరిగిన సమయంలో ఉండే వాతావరణం ఏది కూడా కేసును డిసైడ్ చేయదు. అంటే టెక్నికల్గా చెప్పాలంటే ది ఎమోషనల్ సర్కమ్స్టాన్సెస్ ప్రివైల్డ్ ఓవర్ ఎట్ దిస్ కండిషన్ అరౌండ్ అస్ కెనాట్ డిసైడ్ ది కేస్ రిజల్ట్. అదొక్కటి మాత్రం చెప్పగలుగుతాను. ఇంతకంటే ఎక్కువ ఏది మాట్లాడినా తప్పు అవుతుంది. దయచేసి ఇది ఒక్కటి సహకరించండి. పూర్ణచందర్తో మాట్లాడారా మీరు? నేను మాట్లాడాను. ఏం మాట్లాడారు? ఏం జరిగిందని చెప్పారు? ఆ లేఖలో ఉన్న ప్రతి అంశము మనస్ఫూర్తిగా నేను రాసింది నిజము. అదే నా మనసులో ఉన్న మాట, జరిగింది అదే. ఎక్కడైనా నేను అదే చెప్తాను. అంతకుమించి నేను కొత్తగా అబద్ధంగా చెప్పాల్సింది ఏం లేదు, మార్చాల్సింది కూడా ఏం లేదు. నేను ఏ రోజు వాళ్ళ చావును కోరుకోలేదు. అమ్మాయిని నా కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకున్న, దానికి అన్ని తగిన ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, స్కూల్లో జాయిన్ చేయించిన విధానము, ఫీజులు కట్టిన విధానం కానీ, ఆమెను అత్యంత గారాభంగా చూసుకున్న విధానము, ఆమెకు బర్త్డే ఫంక్షన్లు కానీ ఏ ఫంక్షన్లు కానీ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసుకున్న విధానము, ఇవన్నీ కూడా ఆమె మాట్లాడే మాటలకు నేను చేసిన పనికి ఏమాత్రం సంబంధం లేదు. నన్ను బాధించినా పర్లేదు, నిజం మాత్రం గెలుస్తుంది. నేను ఏ రోజు కూడా వాళ్ళను ఒత్తిడి చేయలేదు, ఆమెను చనిపోవాలని నేను చూడలేదు. నేను లేఖలో రాసింది 100% నిజము అనేది ఆయన వర్షం. స్వేచ్ఛ చనిపోయిన తర్వాత కనీసం ఆఖరి చూపు, అంటే వాళ్ళ రిలేషన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, ఎందుకు చూడడానికి రాలేదు అతను? అంటే ఆఖరి చూపు నేను వెళ్తా అన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నువ్వు అనుకున్నంతగా వాళ్ళు ఎవరు అక్కడ రిసీవ్ చేసుకోరు, నిన్ను అవసరమైతే కొట్టే ప్రమాదం ఉంది, వాళ్ళు నీపైన దాడి చేసే ప్రమాదం ఉంది అని నన్ను కంప్లీట్ హౌస్ లాక్ చేసి నన్ను అసలు అడుగు కదలనీయలేదు అనేది ఆయన వర్షం. నేను అదే అడిగిన ఆయన ఎందుకు చనిపోయింది అనేది ఏమన్నా రీజన్ చెప్పారా? ముందుగా వాళ్ళకి గొడవలు ఏమన్నా రోజు అయ్యాయా? గొడవలు వీటి వల్ల ఏమీ లేదని చెప్పి ఆయన అనడం జరిగింది. అంటే నేను ఏ రోజు కూడా తను అటువంటి పరిస్థితికి చేరుకునేలాగా నేను ఏ రోజు బాధించలేదు. ఆమెకు అన్ని కావాల్సినవి నేను చేసిన. నేను అదంతా లేఖలో రాసిన కాబట్టి ఆ లేఖలో ఉన్నదే నా మాట, నా వర్షన్ అని చెప్పి. నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవ్వబోతున్నారు? కోర్టుకు వెళ్తాం అంతే. ఇంకా ఇప్పుడు కోర్టులో బెయిల్ ప్రొసీజర్ అనేది ఇమ్మీడియట్ రెస్పాన్స్. రైట్, అది అక్కడ పోలీసులు చెప్తోంది. మరి ముఖ్యంగా లాయర్లు కూడా చెబుతున్నమాట. లాయర్లు చెప్తున్నారు, మరి ముఖ్యంగా లెటర్లో తను ఏదైతే రాసుకొచ్చాడో అది అక్షరాల నిజం అంటూ కూడా తను చెప్పాడంటూ కూడా చెప్పుకొచ్చారు లాయర్లు. దాంతోపాటు ఈ కేసు ఇంకా ఎటువంటి ఇన్ఫ్యాక్ట్ ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకొచ్చిన క్రమంలో BNS సెక్షన్ 69, BNS సెక్షన్ 108, అలాగే పోక్సో యాక్ట్కి సంబంధించి సెక్షన్ 78, ఈ 4 అంశాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.